వ్యూయర్స్, మనం ఇప్పుడు ఏపీడిఎస్సి సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి సివిక్స్లో మనము ప్రధానమంత్రి గురించి తెలుసుకుందాం. భారతదేశ ప్రధానమంత్రి ఏ దేశంలో అయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేటువంటిది ఉంటుందో అక్కడ ప్రధానమంత్రి ఉంటాడు. పార్లమెంటులో దిగువ సభ అయినటువంటి లోక్సభలో అత్యధిక మెజారిటీ పొందినటువంటి నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి జాతికి నాయకుడు, దేశానికి నాయకుడు, ప్రభుత్వానికి నాయకుడు. ఆ దేశం యొక్క భవిష్యత్తుని ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తాడు, దేశాన్ని ముందుకి నడిపిస్తాడు. ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి మంత్రులని నియమిస్తాడు, మంత్రిమండలి. అలాగే మంత్రులను కూడా తొలగించేటువంటి శాఖలు మార్పు చేసేటువంటి అధికారము ప్రధానమంత్రికి ఉంటుంది. ఇదంతా కూడా ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు, లేకపోతే మంత్రులను తొలగిస్తాడు. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ప్రధానమంత్రి ఆ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల గవర్నర్లను, లెఫ్టినెంట్ జనరల్స్ను, లెఫ్టినెంట్ గవర్నర్లను నియమిస్తాడు. వివిధ దేశాలకు దౌత్యవేత్తలను, హై కమిషనర్లను రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా మేరకు, సూచన మేరకు నియమిస్తాడు. ప్రధానమంత్రి భారతదేశం లాంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఒక జాతికి నాయకుడు. దేశానికి అత్యవసర పరిస్థితి ఏర్పడినా ప్రధానమంత్రి తన యొక్క చాకచక్యముతోటి, సమర్థతతోటి, నైపుణ్యముతోటి ఎంతోమంది నిపుణుల యొక్క సలహాలను తీసుకొని, సూచనలను తీసుకొని దేశ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటాడు.